నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆరోగ్య సూత్రాలను ఏ విధంగా పాటించాలి, ఎలా పాటించాలి, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ యోగా మాస్టర్ రాజు శెట్టి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరింతగా తెలుసుకుందాం. అదేవిధంగా మాస్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ ఆరోగ్య సూత్రాలను ఏ విధంగా పాటించాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో అదే విధంగా ఏ ఏ వేళల్లో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. సూత్రాలను కూడా ఏ విధంగా పాటించాలో కూడా అంతే ముఖ్యం. సో ఈ రోజు టాపిక్ దాని మీదే కాబట్టి అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆరోగ్య సూత్రాలు, నియమాలు పాటించాలంటారు? తప్పకుండా. ఇది మీరు అన్నట్టుగా ఆహారంతో పాటు టైమింగ్స్, దీని ఋతుచర్య, దినచర్య అంటారు అన్నమాట ఆయుర్వేదంలో. ఋతుచర్య మీన్స్ సీజనల్గా, ఏ సీజనల్గా ఏమేమి మనకు ఆహారం సూట్ అవుతాయి, ఆ సీజన్కి సంబంధించినటువంటి ప్రివెంట్ అంటే ముందు జాగ్రత్తలుగా, లేదంటే ఆ సీజన్లో వచ్చినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి మార్పులకి మన శరీరం కూడా ఎట్లాగా చేంజ్ అవుతుంది, రియాక్ట్ అవుతుంది. దానికి ఆ ప్రకృతి రియాక్షన్కి మన శరీరం తట్టుకోవడానికి ఏం అవసరం ఉంటాయి, తీసుకోవాలి. ఇది ఋతుచర్య. దినచర్య వచ్చేసి ఇది రొటీన్. ఏ సీజన్ అయినా సరే ఇది 3 రెగ్యులర్ మన లైఫ్ స్టైల్. అది మనం ఉదయం లేచిన దగ్గర నుంచి భోజనం, నిద్రపోయే వరకు లైఫ్ స్టైల్ దినచర్య అంటున్నాను. దీనిగానే మనం ఋతుచర్య, దినచర్య పాటించినట్టయితే, పాటిస్తున్న వాళ్ళు, యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు, ఇంకా యోగా ప్రాక్టీస్ చేసే వాళ్ళే దీన్ని కరెక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇది డే టు డే లైఫ్ లో అడావిడి దీంట్లో మిస్ అవుతూనే ఉన్నారు అన్నట్టు. అంటే యోగా చేసే వాళ్ళు మాత్రమే జ్ఞానం తెలిసి ఉంటుంది అని చెప్పండి. పాటించకపోవడం ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఇంట్లో అందరూ పని చేస్తేనే గడుస్తుంది అనే స్థితికి వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే జాబ్కి వెళ్ళాలి, వర్క్లోడ్, ఉరుకులు పరుగులు అనేది ప్రతి ఇంట్లో ఒకరికి ఉన్న మిగతా వాళ్ళ మీద, అందరి మీద అది ఎఫెక్ట్ పడుతూనే ఉంది. ఆ ఒకరిని రెడీ చేసి పంపించడానికి, పిల్లలు రెడీ చేయడానికి, లేకపోతే ఇంట్లో మగవాళ్ళు ఆఫీస్కి వెళ్తే ఆడవాళ్ళు వాళ్ళకి సర్ది పెట్టడానికి, ఇదంతా కూడా సంపాదన అనే దాంట్లో బయటకు వెళ్ళిపోయే ఆడవాళ్ళు, టైమింగ్స్. అది ఈ మధ్య అయితే మన దేశంలో ఉన్న వాళ్ళు బయట దేశం పనులు చేస్తున్నారు. అంటే ఐటీ చెప్పొచ్చు మీరు. వాళ్ళకు మనకు పగలైతే వాళ్ళకి రాత్రి, వాళ్ళకి రాత్రి అయితే మన పగలు. వాళ్ళ కోసం మన వాళ్ళు నైట్ పని చేస్తూ ఉన్నారు, నైట్ షిఫ్ట్లో పని చేస్తున్నారు. యాక్చువల్గా మనం మన భౌగోళిక స్థితిలో ఏంటంటే పగలు పని చేసి నైట్ రెస్ట్ తీసుకోవడం కోసం దేవుడు డిజైన్ చేసిన టైమింగ్స్ ఉన్నాయి మేడం. దాన్ని యాక్చువల్గా సైన్స్లో కూడా ఏంటంటే మనం పగలంతా పని చేసిన తర్వాత నైట్ పడుకుంటే గాను బాడీలో సెల్ఫ్ రిపేర్ చేసుకుంటుంది. మనం డే అంతా చేసిన పని అంతా కూడా నైట్ హీలింగ్ అవుతూ ఉంటుంది, రిపేర్ చేసుకుంటుంది. రెస్ట్ అవసరం. ఇవన్నీ కూడా మనం ఇన్ బ్యాలెన్స్ అయ్యి ఉన్నాం. దానికంటే ముందు ఏంటంటే తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు అలా అంటే డే టైంలో పడుకుని నైట్ టైం వర్క్ చేసే వాళ్ళు ఎటువంటి ఆరోగ్య నియమాలను పాటించాలంటారు? ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ఇవి ఫుడ్, నిద్ర అయితే డిస్టర్బ్ అవుతుంది ఎట్లాగైనా. ఫుడ్ అనేది మనం ఈవినింగ్ తొందరగా క్లోజ్ చేసుకుంటే నైట్ అనేది అంటే బాడీ అనేది లోడ్ అవ్వకుండా, అంటే అరుగుదల సమస్య, అరిగే జీర్ణ వ్యవస్థ అంతా కూడా రెస్ట్ మోడ్లో ఉంటుంది అన్నమాట నైట్ అనేది. సో 6-7 గంటలకి యాక్చువల్గా మేడం అదే సాయంత్రానికి భోజనం ముగించుకుంటే నైట్ డ్రింక్స్ మేడం 6-7 గంటలకు ఏం చెప్తారంటే పూర్వం రోజుల్లో దీపాలు పెట్టేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు అంతా లైట్లు వేస్తున్నారు. కానీ సాయంత్రం సంధ్యా సమయంలో దీపం వెలిగించే టైం గూట్లో దీపం ఉంటుంది. గూట్లో ఒక గూడు ఉండేది, దాంట్లో దీపం పెట్టేవాళ్ళు అన్నట్టు. గూట్లో దీపం పెట్టే టైంకి నోట్లో ముద్ద పడిపోవాలని చెప్పేవాళ్ళు అన్నట్టు. అంటే సాయంత్రం సన్సెట్ టైం తర్వాత పశువులను చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే సాయంత్రానికి వచ్చేస్తే తర్వాత ఏం పెట్టినా తినవు పశువులు కానీ పక్షులు కానీ. వాళ్ళ గూళ్ళు చేరిపోతాయి అన్నట్టు. నైట్ అంతా కూడా అడవులు కానీ ఎక్కడ తిరిగినా సరే. పశుపక్షులకు హాస్పిటల్స్ లేవు, మనుషులకు మాత్రమే హాస్పిటల్స్ ఉన్నాయి. మనిషికి ఒక మైండ్ ఇచ్చి దేవుడు పని చేసుకోవడానికి ఇస్తే మనం వికృతంగా తయారు చేసుకొని జీవిస్తూ ఉన్నాం. జంతువులైనా పక్షులైనా పాటించి హాస్పిటల్ లేకుండా అవి వాటి లైఫ్ అవి హాయిగా గడిపేస్తున్నాయి, ఎగురుతున్నాయి, దొక్కుతున్నాయి, ఆడుతున్నాయి, పాడుతున్నాయి. మనం మాత్రమే చెప్తాం ఆకులు తిన్నాయి మేకలు కొండలు ఎక్కితే, మేకలు తిన్న మనుషులు మంచాలు ఎక్కుతున్నారు అని చెప్తున్నారు. అంటే అంటే హాస్పిటలైజ్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు చాలా మటుకి ఇంట్లో అందరికి కూడా మంచాలు అనేది ఒక టాపిక్ వచ్చింది కనుక ఉదయం లేవగానే మంచం ఎత్తిపెట్టేది ఉండేవి. పూర్వం మడత మంచాలు ఉండేవి, తీసి పెట్టేసేవారు. ఇప్పుడంతా ఫిక్స్డ్ అయిపోయింది. ఎప్పుడు బెడ్ మీద ఉండిపోయి, అంటే బాడీ ఎప్పుడు
సోమరి లేజినెస్గా తయారవుతుంది. అంటే తీసుకున్న ఫుడ్ ఇంటేక్ ఫుడ్ యాక్టివ్గా లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పనులు చేసేవన్నీ కూడా బలవంతంగా జరుగుతాయి. అంటే ఎవరు వచ్చి వాళ్ళ కోసము, లేకపోతే మనకు గడవడం కోసం, ఫోటో గడవడం కోసము, పక్కన వాళ్ళకు బాగున్నాయి వాళ్ళకి మనం, అంటే ఇవన్నీ సక్రంగా లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి డిస్టర్బెన్సెస్. అవన్నీ కూడా ఏంటంటే పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉండేవి అన్నట్టు. ఉమ్మడి కుటుంబాల్లో పనులు డివైడ్ అయిపోయినాయి. ఒక్కొక్కరు పని అందరు కలిసి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళే ఉంటున్నారు, అన్ని పనులు ఒకళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. అంటే బట్టలు ఉతికిన వాళ్ళే, వంట చేసిన వాళ్ళే, ఇల్లు శుభ్రం చేసుకున్న మరతో ఏదైనా సరే ఒకళ్ళే చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ కూడా డివైడ్ అండ్ రూల్. అనారోగ్య సమస్యలు దరిచారని చెప్తున్నారా? ఎవరి పని వాళ్ళు, అంటే అందరు కలిసి పని చేసుకునే వాళ్ళు డిస్టర్బెన్స్ మైండ్ మీద పడుతుంది. ఫిజికల్ వర్క్ అయితే ఎట్లయినా చేసుకోవాలి. ఇవి స్ట్రెస్ అనేది ఎక్కువైపోయి పనులు డిస్టర్బ్ అయ్యి, అదే ఉదయం చేయాల్సింది మధ్యాహ్నం చేయాల్సింది రాత్రి, ఇవన్నీ టైమింగ్స్ మిస్ అవుతా ఉన్నాయి. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకు డివైడ్ అండ్ రూల్ అనేది జరిగింది. పూర్వం రోజుల్లో వేరే విదేశీ వాళ్ళు మన దగ్గర 1000 సంవత్సరాల పైగా పరిపాలన చేసి ఉన్నారు అన్నట్టు. వాళ్ళ బలవంతమే పరిపాలనే కాకుండా బలవంతం రుద్దుడిపోయినారు. ఏంటంటే టీ కాఫీలు అని అలవాటు చేయడం, మనకు అవసరం లేనివి అన్నట్టు. అదేవిధంగా తెలుపు అనేది కొంచెం అలవాటు చేసినారు. ఏదైనా తెలుపు అనే వస్తువులు మనకు బాగా మంచి ఉత్తమమైనవి అని చెప్పి మైండ్ మీద ఉద్దేశిపోయినారు అన్నట్టు. తెలుపు అంటే మైదా ఒకటి, షుగర్ ఒకటి, వైట్ సాల్ట్, వైట్ పాలు, వైట్ బియ్యం, వైట్ అనేవి మనకు అంటే అది గొప్పది అనే విషయంగా మన మైండ్ మీద ఉద్దేశిపోయినారు అన్నట్టు. ఈ 5 వైట్ పాయిజన్ అని చెప్పి మనం చెప్పుకోవాలన్నట్టు. అవన్నీ కూడా మన ఇంట్లోకి వచ్చేసి ఉన్నాయన్నట్టు. ఇవి పరిపాలన నుంచి వచ్చినటువంటి అవి కాకుండా మన ఇంట్లోకి ఒంట్లోకి తీసుకోవాల్సిన పద్ధతులు కూడా మారిపోయి ఉన్నాయి అన్నట్టు. అదే ఉమ్మడి వ్యవస్థ మీద డివైడ్ చేసినారు ఒకటి, పరిపాలన బయట వాళ్ళు చేయడం ఒకటి. ఈ మనకు హాస్పిటలైజ్ కావాలని అలవాటు చేసుకున్నాం మరికొన్ని, మనకే మనం అలవాటు చేసుకున్నాం చేసుకునే తక్కువే ఉంటాయి. యాక్చువల్గా బయట వాళ్ళని చూసి వీళ్ళని చూసి సొసైటీ లైఫ్ లో, బిజీ లైఫ్ లో మనమే చాలా అంటే లేట్ గా లెగవటం కానీ, లేట్ గా పడుకోవటం కానీ, లేకపోతే లేట్ గా భోజనం చేయటం కానివ్వండి, కొంతమంది వెయిట్ లాస్ అవడానికి వివిధ రకాల వేస్ ని ఫాలో అవటం కానీ, అవన్నీ మన చేతుల్లో మనం చేసుకునేవే కదా. కరెక్ట్. ఇది మన చేతుల్లో మనం చేసుకున్నాం, 100% కరెక్ట్. అది ఏ డిసీజ్ వచ్చినా సరే, ఇప్పుడు ఉన్న హాస్పిటల్కి వెళ్తున్న ఎనీ డిసీజ్, అది మనంతటా మన చేతిలో మనం చేసుకునేవి, మనం కొని తెచ్చుకునేవి అన్నట్టు. బయట నుంచి కొని తెచ్చుకునేవి. ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా హాస్పిటల్కి ఇప్పుడు ఏవైతే మనకు శరీరం నుంచి అనారోగ్య సమస్యలు ఏవి బయటపడినా సరే, అలర్జీ దగ్గర నుంచి క్యాన్సర్ వరకు అయినా సరే, అవన్నీ కూడా మన బాడీలోకి మనం తీసుకున్న ఇంటేక్, మనం రోజు యూరియా, ఫర్టిలైజరు, జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలతో పండించిన పంటలు, అవన్నీ తీసుకుంటుంటే మనం బాడీ లోపల ఆల్రెడీ అవి ఫైట్ చేస్తూనే ఉంటాయి, యాంటీబాడీస్ అన్నట్టు. రోగ నిరోధక శక్తి అనేది సహజంగా మన అందరి శరీరంలో ఉంటుంది. అవన్నీ కూడా పోరాడుతూనే ఉంటాయి. ప్రతిసారి మనం చిన్న బఠానీ తిన్నా, వేరుశెనగ గుళ్ళు తిన్నా, అది మంచిదైతే డైజెషన్ చేసుకుంటే, చెడుదైతే పోరాడుతూనే ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ పోరాడి లాస్ట్ రిజల్ట్, ఎండ్ రిజల్టే డిసీజెస్ అన్నట్టు. ఏ డిసీజ్ అయినా సరే ఈరోజు తినింది రేపు రాదు, రేపు తినింది ఎల్లుండి అట్లా రాదు అన్నట్టు. మన బాడీలో ఉన్నటువంటి శక్తి అంతా అయిపోయిన తర్వాత బయటపడేదే డిసీజ్, అనారోగ్యం. అది ఏదైనా ఏ అనారోగ్యమైనా సరే అప్పటికప్పుడు ముందు రోజు జరిగిందో 2 రోజుల క్రితం జరిగిందో కాదన్నట్టు. మన గతంలో చేసినవన్నీ కూడా దానికి రిజల్ట్ అన్నట్టు. అది దీనికంతా కూడా విత్తనాలతో మొదలు పెట్టిన పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జెనెటికల్లీ మాడిఫైడ్ విత్తనాలు. నేమ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్, అది హరిత విప్లవం అనే పేరు మీద మన వ్యవసాయం, భారతదేశం అంతా కూడా వ్యవసాయం ఆధారిత దేశం. మనం ప్రపంచంలో మరి దిగుబడిని ఎక్కువగా సాధించాలంటే మరి ఎలాంటివి చేయక తప్పట్లేదు, మరి అవే తినక తప్పట్లేదు. మరి అలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని తీసుకోవాలంటారు? మీరు ఏమన్నారు, అధిక దిగుబడి గురించి అని అన్నారు. పూర్వం రోజుల్లో జనాభా పెరుగుతుంది అవన్నీ అన్నారు కదా. ప్రతి ఇంట్లో ఇప్పుడు మేమిద్దరు, మాకిద్దరు, లేకపోతే ఇంకో 5గురు, అంతే ఉన్నారు. పూర్వం రోజుల్లో ప్రతి ఇంట్లో 10-12 సంతానం ఉండేది. 12 మంది 10 మంది పిల్లలు ప్రతి కుటుంబానికి ఉండేది. దాంతోపాటు వాళ్ళ అన్నదమ్ములు, అమ్మమ్మ, నాయనమ్మలు, వాళ్ళ లైఫ్ టైం కూడా ఎక్కువ ఉండేది. 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు. అందరు కలిస్తే కనీసం 20-25 మంది కలిసిన కుటుంబం ఉండేది అన్నట్టు. వాళ్ళందరికీ సరిపడా అందరూ ఆహారం తిన్నారు, అందరు బట్టలు, అందరు పెళ్లిళ్ళు జరిగాయి, కలిసి ఉండేవాళ్ళు, హాయిగానే ఉండేవాళ్ళు. ఎవరికి
70 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం పూర్వంగా తీసుకున్నట్టయితే ఈ డిసీజెస్ ఇన్ని హాస్పిటల్స్ లేవు. ఈవెన్ నాకు 46-47 సంవత్సరాలు మా చిన్నతనంలో కూడా మా మండల స్థాయిలో ఒకటే హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ మండలంలో. ఇప్పుడు ప్రతి వీధి, ప్రతి ఊరు, ఇంకా కాదర్వాల్ గారు చెప్తారు ప్రతి జేబులో కూడా మెడికల్ షాప్ ఉందని చెప్తారు. ప్రతి హ్యాండ్ బ్యాగ్లో, ప్రతి జేబులో కూడా మెడిసిన్స్ వేసుకొని తిరుగుతున్నారని చెప్తారు. ఒకరికొక ఒక్కొక్క జబ్బు కాకుండా ఒకరొకరికి 3, 4, 5 జబ్బులు ఉన్నాయని చెప్తారు. 40 క్రాస్ అయిందంటే కంపల్సరీగా షుగర్, థైరాయిడ్, బీపీ ఈ 3 అయితే ఖచ్చితంగా. అవి లేకపోతే ఆశ్చర్యపోతున్నాం, ఉన్నారంటే లైట్ అనుకుంటున్నాం. ఇప్పుడు అంతా కూడా మనం డిసీజ్ గురించి మాట్లాడుతున్నాము. షుగర్, థైరాయిడ్, బీపీలు అవన్నీ నార్మల్ కిందకి వచ్చేసినాయి. అంటే లైట్ అయ్యి అంటే భయపడాల్సిన పని లేదు. ఇంతవరకు కాలంలో ఎవరికో ఉంటే వాళ్ళకి షుగర్ ఉందంట, ఏం తినకూడదంట భయపడేవాళ్ళు. ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటే 3 కంపల్సరీగా ఉండే పరిస్థితి ఉంది. 100 మందిలో 20 మందికి డిసీజెస్ వస్తున్నాయి. లేని వాళ్ళకు ఆశ్చర్యపోతున్నారు మీకు లేదా అని. అయితే ఇవి కాకుండా భయపడాల్సిన విషయం ఏంటంటే క్యాన్సర్ అనేది ఉంది. ఈ క్యాన్సర్ దానికి చికిత్స లేదు. మనం లక్కీగా మీరు ఈ సంస్థ నో మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్ మెడిటేషన్లో ఉంది. పత్రిజీ గారు ఇట్లా గురువులు చాలామందితో మనం కలిసి మనం తెలుసుకున్న నాలెడ్జ్లో ఏంటంటే మనం తీసుకున్న ఆహారం మీద మనం గాను శ్రద్ధ, తర్వాత దినచర్య, ఋతుచర్య అని చెప్పారు. ఇవన్నీ కానీ మనం మన చేతిలో ఉన్నవే అన్నట్టు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని చెప్పి మనం రెగ్యులర్గా మన పోస్టులు కూడా రిలీజ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మన చేతుల్లో ఉన్నవి. మీరు అన్నారు మనకు తెలియకుండా మనకు మన ప్రమేయం లేకుండా కూడా ఏం జరుగుతున్నాయంటే రైతులకి ఒక పేరాశ పెట్టి విత్తనాలు, జెనెటికలీ మాడిఫైడ్ విత్తనాలు ప్రవేశపెట్టి మనకు ఏదైతే వ్యవసాయ ఆధారిత దేశం అని మనం అనుకుంటున్నామో ఇవన్నీ కూడా 1000 సంవత్సరాలు మన మీద దోపిడీ రాజ్యం ఏలి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా గ్రామీణ వాతావరణము అందరు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేలు ఏంటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సర్వే చేస్తే ఒక దొంగ కానీ ఒక భిక్షం ఆడుకునే వాళ్ళు కానీ కనపడలేదని చెప్పారు మేడం. అంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు ఉండి మన దగ్గర రోడ్డు మీద వజ్రాలు, వైడూర్యాలు లాంటి వ్యాపారాలు జరుగుతున్నటువంటి మన దేశంలో అన్ని నాలెడ్జ్ సహా తక్షశిల, నలంద లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉన్నా కూడా వాళ్ళు దోపిడీ చేసి ఇంకా మిగిలిపోతే వాళ్ళు కాల్చేసి తగలబెడితే కొన్ని నెలలు మంట మండినాయి. అంటే అన్ని బుక్స్ అంత నాలెడ్జ్ మన దగ్గర ఉండింది అన్నట్టు. అయితే ఇంత దోపిడీ అయినా సరే వీళ్ళు ఇంకా ఎందుకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, చెక్కు చెదరలేదు, వాళ్ళు ఇంకా హ్యాపీగానే ఉన్నారని చెప్పి వాళ్ళు చూస్తే ప్రతి ఊర్లో గురుకులం, ప్రతి ఊర్లో పాడి పంట, గో ఆధారిత వ్యవసాయంతో వీళ్ళ లైఫ్ స్టైల్ ఉంది. గురుకులం అనేది అంటే టీచింగ్ వ్యవస్థ. ఇప్పుడు అన్నీ కూడా ఏవి మాట్లాడినా కూడా మీకు డిగ్రీలు అడుగుతారు అన్నట్టు. ఇందులో డిగ్రీ, మీరు దేంట్లో డిగ్రీ అని అడుగుతారు. అంటే మన నాలెడ్జ్ ఇప్పుడు పూర్వకాలంలో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, అంతమంది సంతానం ఉన్నా కూడా ఇప్పుడు 2-3 సంతానం ఉన్నా కూడా బాగా బలహీన పడిపోతున్నారని చెప్తున్నారు. వేరియేషన్ అనేది ఎక్కడ వచ్చింది అంటే తినే విత్తనాలు అంటారా? రాజు శెట్టి గారు, మరి అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటారు? అంటే తినే పద్ధతులు మారాయా, లేకపోతే తినవలసిన విధానం మారిందా, ఆహార పదార్థాలే చేంజ్ అయిపోయాయా? అప్పుడు ఏం తినేవాళ్ళు, ఇప్పుడు ఏం తింటున్నారు? అప్పుడు తిన్నప్పుడు ఎందుకు బలమైన ఆహారంగా మారింది, ఇప్పుడు అనారోగ్యకారకంగా ఆహారం మారింది? ఏంటి డిఫరెన్సెస్ ఏమొచ్చాయి? అదే మన వ్యవసాయం ఆధారిత దేశం అని చెప్పి మనం అనుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళు సర్వే చేసి ఉన్నారు వీళ్ళకు సీక్రెట్ ఏంటిది అనేది, ప్రతి వాళ్ళకి ప్రతి ఊళ్ళో కూడా సొంతం విత్తనం, వాళ్ళదే విత్తనాలు ఉండేవి. పాడి అంటే గో ఆధారితం, పాడి అంటే ఎద్దులు, ఆవులు, పాడి అంటాం అన్నట్టు, గేదెలైనా సరే. పాడి పంట, ఆట పాట ఇవన్నీ ఉండేవి అన్నట్టు అప్పట్లో. ఇప్పుడు ఆటలు లేవు. చదువు సంధ్య, చదువులున్నారు కానీ ఆటలు లేవు అన్నట్టు. పాడి పంటలు పండుతున్నాయి కానీ పాడి లేదు అన్నట్టు. అట్లా ప్రతి దాంట్లో కమర్షియల్ అయిపోయింది. పూర్వం అన్నీ కూడా దేవాలయము, వైద్యాలయము, విద్యాలయము, అట్లా ఆలయం అని చెప్పేవాడు. స్కూల్ కూడా ఆలయం. ఇప్పుడు అన్ని స్థానం, న్యాయస్థానము, దేవస్థానము, ఇట్లా అనే ఒక స్థానం కింద అయిపోయినాయి అన్నట్టు. ఆలయాల్లో ఉన్నాయన్నీ కూడా పోయినాయి. మనం భోజనం గురించి మాట్లాడుతున్న దాంట్లో మీరు ఏం జరిగితే మనకి ఇప్పుడున్నటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే వాళ్ళు చేసిన సర్వేలో పాడి పంటలతో ఉన్న వ్యవసాయం జరుగుతూ ఉంది. దీనికి ఏం చేయాలనే దాని గురించి వాళ్ళు చేసింది ఏంటంటే విత్తనాలను ప్రవేశపెట్టినారు. ఆ విత్తనాలని డైరెక్ట్గా ఇస్తే ఎవరికి వాళ్ళకు ఉన్నాయి కనుక ఎవరు కొనరు. వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఉన్న దిగుబడి కంటే మీకు ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పారంట. నేమ్ ఆఫ్ రెవల్యూషన్ అని చెప్పన్నారు కదా. ఎక్కువ దిగుబడి అని ఒకే ఒక పేరాశతో
వాళ్ళు చెప్పిన అడ్వర్టైజ్మెంట్ కూడా మేము చిన్నప్పుడు వినేవి ఏంటంటే ఒక రైతు ఒకటేసారి ఒకే సంవత్సరం 2 పెళ్ళిళ్ళు చేశారు, 2 అమ్మాయిల పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే రైతు పలానా పేరు రైతు ఇంత బంగారం కొనుక్కున్నారు. రైతులకు బంగారు వేసుకొని వ్యవసాయం పని చేయరు అసలు యాక్చువల్గా. వాళ్ళ వ్యాపార ప్రకటనలు అట్లాంటివి ఇచ్చేవాళ్ళు. అంటే ప్రతి ఇంట్లో పెళ్ళిళ్ళు జరగడం అనేది పెద్ద కొత్త సమస్య విషయమేం కాదు. అంటే ఇట్లాంటి ప్రకటనలతో వాళ్ళు రైతుల్ని పక్కదారి పట్టించేసి పేరాశ పెట్టేసి విత్తనాలను ఇంట్రడ్యూస్ చేసినారు అన్నట్టు. ఎప్పుడైతే ఆ విత్తనాలు అనేది జెనెటికల్లీ మాడిఫైడ్, అంటే ఇప్పుడు ఫ్యాక్టరీలలో దాన్ని జెనెటికల్లీ మాడిఫైడ్ అంటే క్రాస్ బ్రీడ్స్. ఇదివరకు పంటలు వేసినప్పుడు నెక్స్ట్ పంటకి కొంత ధాన్యాన్ని దాచుకునే వాళ్ళు, నెక్స్ట్ పంట ఈ ధాన్యంతో స్టార్ట్ అయ్యేది. కానీ విత్తనాలన్నింటినీ బూడిదలు కలిపి కుండలు పెట్టి ఉట్టికి వేలాడి తీసి పెట్టేవాళ్ళు. చీమలు కూడా ఎక్కువ ఉట్టికి వేలాడి తీసి పెడితే బూడిదలు కలిపి పెడితే అవే నెక్స్ట్ పంటలకు మీరు అన్నట్టుగా గ్రేడింగ్ చేసి పెట్టుకుని ప్రతి ఊర్లో అవే ఉన్నాయండి, ఎవరి వాళ్ళకు ఉన్నాయండి. ఎప్పుడైతే ఈ అడ్వర్టైజ్మెంట్ చేసి విత్తనాలను ఎప్పుడైతే అంటగట్టినారో రైతులు ఇప్పుడు ఆ పంటకి అంటే ఆ విత్తనాలు ఆ పంటకి మాత్రమే చెందుతాయి అంతే, నెక్స్ట్ జనరేషన్ రాదు. అవును, అది చాలా పెద్ద మైనస్. కరెక్ట్. అవి నెక్స్ట్ పంటకు రావు. ఒకటి నెక్స్ట్ పంటకు మళ్ళీ కొనుక్కోవాలనేది ఆధారపడడం అనేది ఫైనాన్షియల్గా వాళ్ళకు డిపెండ్ కావాలి. రెండోది ఏంటంటే విత్తనాలలో క్రాస్ దాంట్లో ఏమి ఉండవు, వాల్యూస్ ఏమి ఉండవు కనుక అది శక్తి ఉండదు దానికి, పడిపోతూ ఉంటుంది. అది ఇప్పుడు ఎలాంటి బియ్యం తీసుకోవాలంటారు? యూరియా ఫర్టిలైజర్. మేడం ఇప్పుడు అన్నీ కూడా కొన్ని సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సుభాష్ పాలేకర్ గారిని గుర్తు చేసుకోవాలి మనం ఈ సందర్భంగా. సుభాష్ పాలేకర్ గారు అగ్రికల్చర్ సైన్స్ స్టూడెంట్గా ఉన్న కాలేజీలలో ఈ లెసన్స్ అన్ని మీరు ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా వాళ్ళు కూడా విన్నారు. పొలంలోకి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు క్లాసులో చెప్పిన దానికి పొలాల్లో ఫీల్డ్లో చేసిన దానికి చాలా వ్యత్యాసం వస్తూ ఉంది. అంటే వాళ్ళు యూరియా వేయండి, ఫర్టిలైజర్ వేయండి, పురుగు మందులు చల్లండి చెప్తా ఉన్నారు అన్నట్టు. వీళ్ళు అక్కడ వేస్తూ ఉంటే ఇయర్ తగ్గుతూ ఉంది అన్నట్టు. భూమిలో ఉన్న సారం అంతా కూడా తీసేసుకుంటుంది. మీరు మనం ఇప్పుడు టీ, కాఫీలు ఇవన్నీ ఏమైనా తాగితే మనకు గ్రాఫ్లో చూసుకుంటే ఈ అంటే స్ట్రైట్గా ఉన్నటువంటి లైన్ మనం గ్రాఫ్లో చూసుకుంటే ఎప్పుడైతే టీ, ఇప్పుడు సిగరెట్, మందు ఏదైనా తీసుకుంటూ ఉంటారు కదా, ఒకేసారి పెరుగుతుంది అన్నట్టు గ్రాఫ్. పెరిగిన తర్వాత మన ఈక్వల్గా స్ట్రైట్గా ఉండవలసింది దాని టైం 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది కదా, కిందికి వచ్చేస్తుంది అన్నట్టు ఉండవలసింది గ్రాడ్యువల్. అంటే మన ఎనర్జీ ఒక లెవెల్గా వెళ్ళిపోవాల్సిన దాన్ని పెంచేసినారు. పెంచేసిన తర్వాత ఎక్కువ పెంచేసారు కనుక మనకి ఉండవలసిన అంతకంటే డౌన్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు డౌన్ అవడం ఏంటంటే మళ్ళీ ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్ చేయాలి, అంటే మళ్ళీ ఇంకో టీ తాగాలి. సేమ్ మన బాడీని ఎట్లా చూసుకుంటే పొలం కూడా సేమ్ అట్లాగే ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఇంకో గంటకు 2 గంటలకు మళ్ళీ ఇంకో టీ వాడాలి, లేకపోతే మళ్ళీ ఇంకో సిగరెట్ బయటకు వెళ్ళి సిగరెట్ తాగడం. ఇవన్నీ కూడా బ్యాడ్. పొలంలోకి దానిలో ఉన్నటువంటి సూక్ష్మతత్వాలను, సహజంగా ఉన్నటువంటి తత్వాలన్నిటిని కూడా లాగేసి ఉన్నారు అన్నట్టు. మన బిర్యానీ అంటే కూడా దాహం ఎక్కువ అవుతుంది మనకు. సేమ్ అట్లాగే భూమి అనేది హీట్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ నీళ్ళు అవసరం పడుతుంది. నీళ్లు మేము ప్రతి సమ్మర్లో ఊర్లో కనీసం 10 బావులు ఉండేది, ఈతకి వెళ్ళే వాళ్ళం అన్నట్టు. ఇప్పుడు ఎక్కడ బావులే లేవు అన్నట్టు. బలవంతంగా బోర్లు వేసి కొన్ని 100 ఫీట్ల నుంచి ఇప్పుడంతా బలవంతం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన పనులు కూడా అన్ని బలవంతంగా జరుగుతున్నాయి ఏవైనా కూడా. ఆ ఫోర్స్ఫుల్గా తీసుకున్న వాటర్తో చేసినటువంటి ఇవి అన్నీ కూడా మనకు బీపీలు, టెన్షన్లు, షుగర్ లేరు. ఆ వాటర్ని ఎక్కువ వాడుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే విత్తనాలు జెనెటికల్ మాడిఫైడ్ అయినాయి, అవి భూమిలో వేసిన తర్వాత దానికి సహజంగా లేని శక్తి కోసము యూరియా ఫర్టిలైజర్ వాడినారు. ఎప్పుడైతే యూరియా ఫర్టిలైజర్ వాడితే వాటర్ ఎక్కువ వాడింది, అంటే ప్రకృతి కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయింది. గ్రీన్ రెవల్యూషన్ అని పేరు గ్రీన్ అనే పెట్టుకున్నారు కానీ ప్రకృతిని పాడు చేసే పనులు అన్నట్టు ఇవన్నీ కూడా. ఇది చాలా కుట్ర, చాలా పెద్ద కుట్ర అన్నట్టు. మరి ఇప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ దేశవాళీ పాలేకర్ గారు ఏం చేసినారంటే తను క్లాసులు జరిగినవి, ప్రాక్టికల్ జరిగినవి అని చూసిన తర్వాత అడవులకు వెళ్ళి చూసినాడు అన్నట్టు. పెద్ద పెద్ద అడవులు చూసినారు ఆయన. ఈ వాళ్ళ అమరావతి మహారాష్ట్ర ఏరియాలో మనకు శ్రీశైలం, నల్లమల అడవులు ఎట్లా వాళ్ళకు పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి. అడవులకు వెళ్ళి చూస్తే ఆయన అడవుల్లోనే రీసెర్చ్ చేశారు. 100 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద చెట్లు అడవులు ఉన్నాయి, వాటికి వాటర్ వేసిన వాళ్ళు లేరు, యూరియా వేసిన వాళ్ళు లేరు, ఫర్టిలైజర్ లేదు, ఈవెన్ విత్తనాలు కూడా చల్లిన వాళ్ళు లేరు. ప్రకృతి ఎట్లా సస్టైన్ అవుతుంది, ఎట్లా పెరుగుతూ ఉంది, ఇది ఎట్లా గ్రీనరీగా ఉంది, ఇవన్నీ ఆయన రీసెర్చ్ చేసి ఒక తపస్విలాగా రీసెర్చ్ చేస్తే ఇది రాలిన ఆకులు కూడా ఎరువు కింద తయారవుతుంది. ఆ ఎరువుతో తయారైనప్పుడు వానపాములు వస్తున్నాయి. వానపాములు ఒక సైకిల్ లాగా తిరుగుతాయి కిందికి పైకి భూమిలో. అది చెప్తే జెడ్ లాగా ఉంటుందని చెప్తాను అన్నట్టు. వెళ్ళేప్పుడు ఒక రూట్లో వెళ్తుంది, వచ్చేటప్పుడు ఒక రూట్లో వస్తుంది. ఏదైతే తిరుగుతూ ఉందో సాయిల్ అంతా లూజ్ చేస్తూ ఉంటుంది. అది తీసుకున్న ఆహారాన్ని మలం ఏదైతే వదులుతుందో అది వర్మి కంపోజ్డ్ అవుతుంది అన్నట్టు. ఇది ప్రకృతి రైతు మిత్ర అని చెప్తారు వానపాములు అయితే. ఇప్పుడు వానపాములు లేవు. ఎప్పుడైతే యూరియా ఫర్టిలైజర్ మనం వేసుకొని చూస్తే వానపాములు చనిపోతాయి. పక్షులు రావాల్సిన పక్షులు రావట్లేదు. ఇప్పుడు తేనెటీగలు లేవు వ్యవసాయం.
తేనెటీగలు ఇవన్నీ కూడా వాటికి పరపరాగ సంపర్కం అనే వ్యవస్థ. అయితే ప్రకృతి మొత్తం డిస్టర్బ్ చేసే వ్యవస్థను తయారు చేసి దానికి గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని పేరు పెట్టి ఉన్నారు అన్నట్టు. అవి మనం పొలము డిస్టర్బ్ అయిపోయింది, మనం ఆ పంటలు ఎప్పుడైతే యూరియా, ఫర్టిలైజరు, పురుగు మందులు, గడ్డి మందులతో పాటు పండినాయో అవన్నీ మొక్కల్లో నుంచి, ఏర్లో నుంచి, కొమ్మల నుంచి గింజలకు వచ్చేస్తాయి, పండ్లలోకి వస్తాయి, పూలకు కూడా వస్తాయి. అవి మనం తీసుకుంటా ఉన్నాం అన్నట్టు. ఇందాక మీరు వచ్చిన డిస్టర్బెన్స్ ఏంటంటే మనం రోజు తీసుకుంటా ఉన్నాం, రోజు పోరాడుతున్నామని రోజు తీసుకుంటున్నాం, అవి క్యాన్సర్ కింద వచ్చేస్తాం అన్నట్టు. ఇదంతా కూడా విత్తనాల దగ్గర నుంచి మొదలుపెట్టిన వ్యవస్థ క్యాన్సర్ దాకా వచ్చింది. ఆ క్యాన్సర్ కూడా మెడిసిన్స్ లేదు, ప్రజెంట్ అయితే మెడిసిన్ లేదు, ఇంకా కౌంట్ డౌన్, ఇంకా ఎప్పుడు చనిపోతారు అనేది రోజులు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. దాని మధ్యలో డబ్బులు అనేది కూడా చాలా ఖర్చు అయిపోతూ ఉన్నాయి. అతి కష్టపడి పోగు చేసుకున్న డబ్బులు, సంపదలు ఎకరాలు కూడా అమ్మేసి హాస్పిటల్కి పెట్టేస్తూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ పెట్టినా సరే మళ్ళీ గ్యారంటీగా బాగవుతుంది, బయటకు వస్తారనేది లేదు. అక్కడ కూడా వెళ్తే ఏంటంటే కెమికల్ అండ్ డ్రగ్ అనేది ఉంటుంది అన్నట్టు. అది కూడా మన బాడీకి సూట్ అయ్యేది కాదు. ఆ మెడిసిన్స్ ఏవైతే ఇస్తూ ఉన్నారో బాడీ ఇంకా తొందరగా ఏమని చెప్పొచ్చు. మరి ఇన్ని రకాల సమస్యల మధ్యలో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల దగ్గర నుంచి తాగే నీరు దగ్గర నుంచి, గాలి దగ్గర నుంచి అన్ని కలుషితమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఎటువంటి ఆరోగ్య నియమాలని, సూత్రాన్ని పాటించాలంటారు? కొంచెం మనకు ఆలోచించే శక్తి దేవుడు మనకు పెట్టినాడు కనుక ఇవి ఫ్యామిలీ డాక్టర్ కింద ఉన్నటువంటి వ్యవస్థని ఫ్యామిలీ ఫార్మర్ కింద మార్చుకోవాలని చెప్తున్నాను. మనకు ఎవరైతే ఇస్తున్నారో ఫార్మర్ని కనుక్కోమని చెప్తున్నాం, మీకు డబ్బులు ఎక్కువ ఇస్తాము మా కోసం. ఇప్పుడు చాలామంది రైతులు వాళ్ళ కోసం వాళ్ళు పండించుకుంటున్నారు, వేరే వాళ్ళు తినవాళ్ళు ఏమైనా కానీ చెప్పి వాళ్ళ ఇంటి మందం, చాలామంది రైతులు వాళ్ళ ఇంట్లోకి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఇంటి మందం మేము పండించుకుంటున్నాం, బయటికి వేసేస్తున్నాం చెప్తున్నారు. అట్లాగే మన కోసం కూడా ఫ్యామిలీ ఫార్మర్ అని చెప్పి ఫార్మర్ని అడాప్ట్ చేసుకోండి, మనం డబ్బులు ఎక్కువ ఇస్తాము, లేకపోతే మా కోసం ఇస్తే మీకు ఇంకేదని వాళ్ళకు కావాల్సిన డబ్బులే కనుక చేసి పెడితే అట్లా. సరే, ఏం రైస్ తినాలంటారు? ఇప్పుడు రైస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ అని, రెడ్ రైస్ అని, చాలా రకాలు, ముడి బియ్యం అని చెప్పి ఇన్ని రకాల రైస్లు ఉన్నాయి కదా. మరి ఏ రైస్ తినాలంటారు? ఏ రైస్ ఆరోగ్యానికి మంచిది అంటారు? ఇది ముడి బియ్యం అనేది లాస్ట్ ప్రాసెస్ అని ఉంటుంది. దానికంటే ముందు విత్తనాల దగ్గర నుంచి, ముడి బియ్యం దగ్గర నుంచి అన్ని చాలా రైస్ లో కూడా చాలా వెరైటీస్ వచ్చేసాయి. అవును, మీరు ఇప్పుడు బజార్లోకి వెళ్ళి ముడి బియ్యం తెచ్చుకుంటున్నాం అని అంటున్నారు కదా, ముడి బియ్యం తెచ్చుకుంటున్నాం లేకపోతే గానుగ వాడుతున్నాం అని చెప్తున్నారు. ముడి బియ్యం అనేది మన కెమికల్ ఫర్టిలైజర్ ఫార్మింగ్లో వచ్చి పండించి లాస్ట్లో మిల్లింగ్లో జరిగాల్సిన ప్రాసెస్లో ముడి బియ్యం అని ఉంటుంది. దానికంటే ముందే మనకు ఫార్మరే తెలిసి ఉంటే మనకు న్యాచురల్గా ముందు నుంచే ఏ లేదు విత్తనాలలో మంచివి, యూరియాలో వేయలేదు, ఫర్టిలైజర్ వేయలేదు, పురుగు మందులు వేయలేదు అనే విషయం తెలిస్తే ముడి బియ్యం కాకపోయినా పాలిష్ బియ్యం అయినా సరే మనకు మంచిదే అని ఉంటుంది. ఇప్పుడు చాలామంది అవగాహన మీరు అన్నట్టుగా ముడి బియ్యం తింటే మంచిదే అనుకుంటున్నాం, కానీ దానికంటే ముందు ఏమేమి పడినాయి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఫైట్ అంతా కూడా కెమికల్స్ మీద రావాలన్నట్టు. అవి మనం తర్వాత గానుగ ఆడించుకుంటున్నామని చెప్పి వీరమాచార్య గారు, కాదర్ గారు చెప్పిన తర్వాత గానుగ నూనెలో నూనె తెచ్చుకుంటామంటారు, కానీ గానుగ నూనెలో ఏ గింజలు వేసారు అనేది కూడా పాయింట్ తీసుకోవాలన్నమాట. అంటే మళ్ళీ యూరియా ఫర్టిలైజర్ వేసిన గింజలు తీసుకొచ్చేస్తే అది మనకు ఎఫెక్ట్ అవ్వదు, అంటే ఉపయోగం లేకపోగా ఇంకా డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. సో మనం ప్రకృతి వ్యవసాయం అని చెప్పి పాలేకర్ గారి వ్యవసాయ విధానం పేరు ఇది. ప్రకృతి అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి ఏ ప్రకృతి డిస్టర్బ్ కాకుండా ఎవరి విత్తనాలతో వాళ్ళు, ఈ పురాతన విత్తనాలు ఇప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ చేసి విత్తనాలు అంటగట్టారని చెప్పాం కదా, కొన్ని విత్తనాలు వాళ్ళు చేరని ప్రదేశాలు మిగిలినాయి, ట్రైబల్స్ ఏరియాలకు వెళ్ళలేదు అన్నట్టు. ఎక్కడైతే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకు రీచ్ అవ్వలేదో అక్కడ విత్తనాలు మిగిలినాయి. ఆ విత్తనాలను మళ్ళీ ఇప్పుడు మల్టిప్లై చేసి అవి పంటల కింద ఇప్పుడు 4-5 years నుంచి, మేమైతే 8 సంవత్సరాలు అవుతుంది ఇవి చేస్తూ ఉన్నాం. మా ఆధ్వర్యంలో ఒకటి స్వదేశీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఇవన్నీ మన విత్తనాలతో పండించిన పంటలు, గానుగ నూనెలు ఇట్లాంటివన్నీ మనం స్టోర్ పెట్టుకొని నడిపిస్తా ఉన్నాం. అంటే మేము యోగా, ఆయుర్వేదం వీటన్నిటిలో ఏంటంటే ఆయుర్వేద మెడిసిన్ వాడినా, యోగా మెడిటేషన్ చేసిన ఆహారం అనేది చాలా అవసరం అండి. అంటే మెడిటేషన్ చేసి, యోగా చేసి, లేకపోతే దేవుడి దగ్గర బాగా పూజలు నిత్యం షోడశోపచార పూజలు చేసినా సరే మనం తీసుకున్న ఆహారం సరైనది లేకపోవడం అదే మెయిన్ అని చెప్పి మనం అది పట్టుకొని ఉన్నాం. మేము ఆహారం మీద పనిచేస్తున్నాం. అది ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి ఉత్పత్తులు మేము ప్రచారంతో అందులో భాగంగానే మీరు పిలిస్తే రావాల్సిన వచ్చింది. ఇవన్నీ ఆహార పదార్థాలు. అయితే మీరు దినచర్య గురించి మాట్లాడేటప్పుడు వచ్చేస్తే అదే ఆహార, నిద్ర ఇవన్నీ కూడా మనకు డే టు డే లైఫ్లో చేయాల్సిన ఇవి. ఈ ఆహారం ఉదయం అయితే కనీసం 4:30-5:30కు బ్రహ్మముహూర్తం లేవకపోయినా ఉదయం ఎప్పుడు లేచినా సరే సూర్యోదయం
కొంచెం ముందు లేస్తే 1 లీటర్ నీళ్ళు, అది గోరువెచ్చని నీళ్ళు కూర్చొని తాగాలని చెప్తున్నారు. ఓకే. కూర్చొని తాగినప్పుడు స్టమక్ అనేది పెద్ద పేగు కొంచెం ప్రెజర్ పడి మనం టూల్కి వెళ్ళినప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ అవుతుంది. ఎప్పుడైతే ఆహారం మనం తీసుకుంటూనే ఉన్నాం కానీ లోపల తీసుకునే ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ మనం విసర్జించడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనము కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, అది అరుగుదల సమస్య. ఎప్పుడైతే మనం తీసుకున్నట్టు అరుగుదల జరగకపోతే అది కులిపోతాయి అన్నట్టు. ఆ కులిపోయినవి యాసిడ్ కింద ఫామ్ అవుతాయి అన్నట్టు. ఆక్సైడ్స్ కింద యాసిడ్ కింద ఫామ్ అయినప్పుడు గ్యాసెస్ కింద ఫామ్ అవుతాయి. ఆ గ్యాసెసే మనకు ఎసిడిటీ కానీ, కడుపు మంట కానీ, తేపులు రావడము. ఆ గ్యాసెస్ కనుక, గాలి కనుక అది శరీరంలో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ పైకి వెళ్తేనేమో మైగ్రేన్, తలనొప్పి అవుతుంది. అది బ్యాక్ సైడ్ గానే ఉంటే బ్యాక్ పెయిన్ అవుతుంది అన్నట్టు. అదే గ్యాసెస్ మోకాల దగ్గరికి అట్లా జాయింట్స్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఆర్థరైటిస్. గ్యాసెస్ అనేది మన ఫుడ్, మోషను, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంది. ఇదే గ్యాసెస్ అదే ఇండైజెషన్ మనం లాస్ట్ టైం మాట్లాడుకుంటే చర్మ రోగాల కింద కూడా పనిచేస్తూ ఉంది. అంటే అరుగుదల ఇంపార్టెంట్, ఫ్రీ మోషన్ జరగడం ఇంపార్టెంట్ అన్నట్టు. అంటే మనం తీసుకున్న ఆహారం మీద శ్రద్ధ పెట్టి తీసుకున్నా సరే అది ముఖ్యమైన విషయం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంకి గంట ముందు, గంట తర్వాత గ్యాప్ వాటర్ తీసుకోవడం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఎంత వాటర్ తీసుకోవాలి, కన్జ్యూమ్ చేయాలంటారు? దీనికి లిమిట్ ఏంటంటే దోషులు ఉంటాయి అన్నట్టు. దోషులు అని చెప్పేవాళ్ళు అన్నట్టు. ఇప్పుడు లీటర్లు అవన్నీ వచ్చినాయి కానీ ఎవరి చేతికి ఎవరి దోషులు వాళ్ళకి 3 దోషులు నీళ్ళు, 7 దోషులు నీళ్ళు అని చెప్పి ఏజ్ని బట్టి ఉన్నాయి. అవి రోజుల్లో సరిపోయే వాటర్ అది. అయితే ఈ భోజనం తీసుకున్నప్పుడు జఠరాగ్ని అనేది మనకు డైజెస్ట్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయిన డైజెస్ట్ సిస్టమ్ను మనం నీళ్ళుగా మధ్య మధ్యలో నీళ్ళు తాగుతూ ఉంటారు చాలామంది. యాక్చువల్గా నీళ్ళు ఆహారం నమిలి తింటున్నట్టయితే సలైవ అనేది వాటర్ మనం ఫుడ్తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. సలైవ అనేది మన బాడీకి యాంటీబాడీస్ అని ఉంటుంది. డైజెస్ట్ సంబంధించిన ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది. మనకు నిమ్మకాయ కానీ, చింతకాయ కానీ తీసుకుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. అది తినవలసిన అవసరం లేదు, చూడంగానే నోట్లో. అది మనకు శరీరం సహజంగా సలైవ లోపల ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. అవి మనం తీసుకున్న ఆహారం నమిలి తింటూ వాటర్గానే మనం తీసుకోకుండా ఉన్నట్టయితే గంట గ్యాప్ అని ఎందుకు చెప్పామంటే మనం ముందు తీసుకున్న ఆహారం అంతా పేస్ట్ లాగా తయారవుతుంది. అది లిక్విడ్ కింద ఫామ్ అవడానికి 1 అవర్ టైం ఉంటుంది అన్నట్టు. అప్పుడు మనం లిక్విడ్ తీసుకుంటే ఈజీగా రక్తము, మాంసము, మజ్జ, వీర్యం అని చెప్తాం, అన్ని రకాల కింద డివైడ్ అవుతుంది ఆహారం అనేది. అది మనం నీళ్ళుగా తాగినట్టయితే ఇదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, సర్కిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మనం పొయ్యి ముట్టించేసి అన్నం పొయ్యి మీద పెట్టిన తర్వాత నీళ్ళు వేసి పొయ్యి ఆరిపితే ఎట్లా వంట అవ్వదు, సేమ్ అదేవిధంగా మనం తీసుకున్న ఆహారం మధ్య మధ్య నీళ్ళు తాగినా లేకపోతే తిన్న తర్వాత ఈ సంస్కృతులు ఏం చెప్తారంటే భోజనం అంతే విషం వారి అని చెప్తున్నారండి. భోజనం ఎండింగ్ లో నీళ్ళుగా తాగినామంటే అది విషయంతో సమానం అని చెప్తున్నాను. కొంతమంది తింటూ నీళ్ళు తాగుతారు, మధ్య మధ్య నీళ్ళు తాగుతారు, కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. అవి మన సర్వనాశనం అని చెప్పొచ్చు. అవును, మన చేతులారా ముందే నాశనం, దానికి సమస్యల కింద వస్తాయి. సో ఖచ్చితంగా భోజనానికి 1 గంట ముందు, తర్వాత భోజనం తర్వాత గంటన్నర అని చెప్తున్నాను, గంట తర్వాత అయినా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏంది డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉండడం కోసం అన్నట్టు. ఉదయం భోజనం వచ్చేసి హెవీగా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకు హెవీ అంటే నైట్ అంతా రెస్ట్లో ఉన్న బాడీ ఉదయం తీసుకున్న భోజనం ఈజీగా అరుగుదల పెంచడానికి యాక్టివ్గా ఉంటుంది. సైన్స్లో ఏం చెప్తారంటే ఉదయం బ్లేడ్కి తిన్నా సరే బ్లేడ్ అరిగించుకునే శక్తి మన శరీరంలో ఉందని చెప్తాను. ఇది బ్రిటిష్ వాళ్ళు అంటే వెస్టర్న్ మన దగ్గరకు వచ్చి ఏవైతే చేసిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకు చలి ప్రదేశం కనుక వాళ్ళ బాడీ కూల్ ఉంటుంది. ఉదయం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అంటున్నారు. అంటే వాళ్ళు ఏదో బ్రేక్ చేయడానికి కోసం ఫాస్టింగ్ అని చెప్పి తింటున్నారు, కానీ అది టిఫిన్ అని చెప్పి మనకి ఇప్పుడు అలవాటు అయింది. మనకు పూర్వం రోజులు అది కాదు. వ్యవసాయం చేయడానికి ఎవరైతే వెళ్తున్నారో ఉదయం తినేసే వెళ్ళిపోవాలన్నట్టు, మధ్యాహ్నం భోజనం చేసే అవసరం, మళ్ళీ సాయంత్రం వెళ్ళేవాళ్ళన్నట్టు. పెరుగు కలుపుకుంది. కరెక్ట్. హెవీ ఫుడ్ అనేది మనకు ఉదయం పూట తినాల్సిన అవసరం. ఉదయం చేయాల్సిన టిఫిన్ కాదు, భోజనం చెప్తున్నాం అన్నమాట. ఉదయం భోజనం చేయాలి, మధ్యాహ్నం లిక్విడ్ అంటే కొంచెం లిక్విడ్ లాగా ఉండేటువంటి ఆహారం, సాయంత్రానికి అదే సూర్యాస్తమయం టైంలో ముగించవలసిన ఆహారం తక్కువ ఉండాలని. ఉదయం ఎక్కువ, మధ్యాహ్నం మధ్యస్థితి, సాయంత్రం తక్కువ ఉండాలి. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది సాయంత్రం చేయాలని. తక్కువ ఉంటే నైట్ ఈజీగా మనం రెస్ట్ తీసుకుంటాం, ఇది డైజెస్ట్ అవుతుంది. మనం రెస్ట్ తీసుకోవడానికి బాడీ నిజంగా రెస్ట్ తీసుకోవాలంటే ఏం ఉండకూడదు, లోడ్ పడకూడదు. ఇప్పుడు అర్ధరాత్రి బిర్యానీలు, అర్ధరాత్రి పార్టీలు, ఫంక్షన్లు జరుగుతూ ఉన్నాయి. రాజు శెట్టి గారు, బ్రేక్ ముందు మిమ్మల్ని అడిగాను, సో మధుమేహం, థైరాయిడ్, బీపీ ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలతో, ఎటువంటి ఆరోగ్య నియమాలు పాటిస్తూ వాళ్ళు ఆహారం తీసుకోవాలంటారు? ఇవి ఏ
బీపీ, థైరాయిడ్, షుగర్ ఇట్లాంటి పేర్లు చాలా ఉన్నాయి. 180 రకాల జబ్బులు చెప్తారు. వాత, పిత్త, కఫ కింద డివైడ్ చేస్తే 180 జబ్బులు ఉన్నాయంట. ఇవన్నీ కామన్ గా ఉండే కాబట్టి ఖచ్చితంగా మనం వీటి గురించి ప్రస్తావన చేయాల్సిందే. ఎందుకంటే అందరికీ ఉంటున్నాయి కదా, 40 క్రాస్ అయిన వాళ్ళందరికీ. ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న సమస్య డయాబెటిక్ అని ఉంటుంది. ఆ తర్వాత మిగతా అన్ని కూడా ఉన్నాయి. ఈ డయాబెటిక్ కోసం మన దగ్గర అయితే మనం వ్యవసాయం గురించి మాట్లాడుకున్నాం కనుక నవారా రైస్ అని ఉన్నాయి మేడం. నవారా, దీని సంస్కృతంలో నివారణ అంటున్నారు. ఈ నివారణ అనేది జబ్బులు నివారిస్తుంది కూడా చెప్తారు మనది. ఇది అనాది కాలంలో యాన్షియంట్ గ్రెయిన్స్ అని చెప్తారు అన్నట్టు. ఏవైతే ఈ సోకాళ్ళు దాంట్లో నుంచి మిస్ అయిపోయినవన్నీ కూడా మళ్ళీ సేకరించి ఈ విత్తనాలతో మళ్ళీ పంటలు పండించి మల్టిప్లై చేసి చాలా మందికి అందుబాటులోకి వచ్చాయి. ఇవి తిరుపతి స్వామివారికి కూడా నైవేద్యంగా వెళ్తున్నాయి అని చెప్పి గొప్పగా చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు మన తెలుగు స్టేట్ నుంచే. అయితే ఇవి నవారా బియ్యము, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ అన్నారు కదా, సేమ్ ఇది రెడ్ రైస్ లాగా ఉంటుంది అన్నట్టు. రెడ్గా ఉంటుంది. ఇది చాలా రిచ్ ఫైబర్, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ చేస్తుంది అన్నట్టు. తిన్న వెంటనే మిగతా బియ్యం ఏదైనా సరే తొందరగా గ్లూకోజ్లో కలిసిపోవడం వల్ల గ్లూకోజ్ పెరిగిపోయి అది డయాబెటిక్ సమస్య ఉంది. ఈ దక్షిణ ప్రాంతంలో అయితేనేమో బియ్యంతో వచ్చిన డయాబెటిక్ ఇది. నార్త్ ఇండియాకి వెళ్తేనేమో గోధుమలతో వచ్చిన డయాబెటిక్ ఉంది. వాళ్ళకైతే ఇంకా ఘోరంగా పంజాబ్లో అయితే క్యాన్సర్ వస్తున్నట్టు. గోధుమలతో క్యాన్సర్ వచ్చింది. విచిత్రం, గోధుమలు మన వాళ్ళు డయాబెటిక్ వచ్చిందంటే అన్నం మానేసి చపాతి తినమని, రోటీ తినమని చెప్తా ఉన్నారు. రోటీ తినే వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది అన్నట్టు. ఒక ఎక్స్ప్రెస్ పేరే క్యాన్సర్ ఎక్స్ప్రెస్ ఉంది మేడం పంజాబ్లో. అంటే క్యాన్సర్ ఎక్స్ప్రెస్ అంటే ఆ ట్రైన్లో అందరూ ట్రైన్ పేరు క్యాన్సర్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్లో మొత్తం క్యాన్సర్ పేషెంట్ వెళ్తారంట. వారానికి ఒకసారి 2 సార్లు వెళ్తుంది అది ఆ సిటీస్ మధ్యలో. అంటే గోధుమలు తింటే కూడా ప్రాబ్లం ఉంది. డైవర్ట్ చేయడానికి మన వాళ్ళు అలోపతి వైద్యాన్ని ఏం చెప్తారంటే కన్విన్స్ కాకపోతే కన్ఫ్యూజ్ చేయి అని చెప్తారు అన్నట్టు. అట్లాంటి ప్రిస్క్రిప్షన్ చేస్తూ ఉన్నారు అన్నట్టు. మనం సహజంగా ఆహారం ఏంటంటే ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఇది దీనికి పెరుగుడు అన్నట్టు. కాదర్వాల్ గారు మిల్లెట్స్ చెప్పింది, నవారా రైస్. మిల్లెట్స్ 5 రకాల మిల్లెట్స్, సిరిధాన్యాలు కూడా ఉన్నాయి. సిరిధాన్యాలు మనకి రుచి దానికోసం చూస్తాం. బియ్యంలో తినాలనుకుంటే నవారా రైస్ తినొచ్చు. ఈ నవారా బియ్యం ప్రత్యేకత ఏంటంటే రెడ్గా ఉన్నాయి. ఆ రెడ్గా ఉన్న బియ్యం రిచ్, ఎక్కువ ఫైబర్ ఉంది దాంట్లో. ఎక్కువ ఫైబర్ ఉండడం కాకుండా దాంట్లో జీవతత్వం కూడా ఉంది అన్నట్టు. మనం జెనెటికల్లీ మాడిఫైడ్లో జీవతత్వం లేదు, నెక్స్ట్ జనరేషన్ రాదని ఇప్పుడు మీరు ఇందాక అనుకున్న టాపిక్లో. ఈ నవారా బియ్యాన్ని నానబెట్టి బట్టలు కట్టేసి పెడితే 2వ రోజు మొలక వస్తుంది. ధాన్యానికి మొలక రావాలి యాక్చువల్గా, వడ్లకు మొలక వస్తుంది. ఇది వడ్లకి అంటే పైన పొట్టు వెళ్ళిపోయినా సరే బియ్యంలో ఇంకా జీవతత్వం ఉంది, మొలక వచ్చే అంటే దానిలో లైవ్ అనేది ఇంకా ఉంది అని అంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ బియ్యంలో విరిగిన గింజ కూడా మొలక వచ్చింది. నూకలైతే మొలక రాదు యాక్చువల్గా, ఏ గింజలైనా సరే. లైఫ్ అనేది చెట్టు నుంచి ఎప్పుడైతే విత్తనాలు విడిపోతాయో వాటిలో జీవతత్వం తగ్గుతూ ఉంటుంది యాక్చువల్గా. ఈ నవారా బియ్యంలో ఇంత విశేషం ఉంది. ఇట్లాంటి ఇంత విశేషం ఈ నవారా బియ్యాన్ని కానీ వాళ్ళకు డయాబెటిక్ అని, వెయిట్ లాస్కి, నరాల వీక్నెస్కి, మోకాలు నొప్పులకి, బీపీకి, థైరాయిడ్కి నవారా బియ్యం, దీని పేరే నివారణ. ఇంకా ఇన్ని రకాల జబ్బులు నివారిస్తుంది దాని అర్థం. అది తీసుకుంటే, ఆహారంగా తీసుకుంటే, ఇది అన్నంలా తీసుకోవాలనుకుంటే 10 గంటలు నానబెట్టాలి ఈ రైస్ని. నైట్ నానబెడితే ఉదయానికి రెడీ అవుతుంది. ఉదయం పూట మనం హెవీగా తీసుకోవాలని చెప్పి మనం ఇందాక అనుకున్న దాంట్లో ఉదయం పూట భోజనం కదా తీసుకున్నట్టే మధ్యాహ్నంకి దాకా ఇది ఎనర్జీ లాస్ట్, అంటే చాలా ఎక్కువ టైం ఎనర్జీ వస్తుంది అంటే స్లోగా బ్లడ్లో రిలీజ్ అవుతుంది, ఎనర్జీ ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ అంతా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటున్నాం. ఉదయం టిఫిన్, తర్వాత ఇంకా వేరే ఏంటంటే మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, ఇంత తీసుకున్నా సరే, ఎన్ని తీసుకున్నా సరే క్వాలిటీ లేదు, క్వాంటిటీ ఉంటుంది అన్నట్టు, క్వాలిటీ లేదు. ఇది మనం ఇప్పుడు ఈ నవారా లాంటి ఇట్లాంటి బియ్యం తీసుకుని కొంచెం క్వాంటిటీ అయినా కూడా చాలా ఎనర్జీ ఉంటుంది అన్నట్టు. క్వాలిటీలో ఇంపార్టెంట్ అనమాట. ఆ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇందులో చాలా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి అన్నట్టు. రిచ్ ఫైబర్ తీసుకున్న కడుపు నిండిన. ఇంకోటి బాగా దీంట్లో జిగురు, అదే ఫైబర్ అనేది ఉండడం వల్ల దీన్ని నమిలి తినవలసిన అవసరం ఏర్పడుతుంది. మనం ఇందాక సలైవా అని మాట్లాడుకున్నాం. నమిలితో ఉంటే సలైవా అనేది కూడా మనకు శరీరంలోకి వెళ్తుంది. ఆ సలైవాతో పాటు అంటే నమిలి తినడం వల్ల ఈ సలైవా అనే బెనిఫిట్సే కాకుండా బ్లడ్లోకి గ్లూకోజ్ చాలా స్లోగా రిలీజ్ చేయడమే కాకుండా దీనిలో ఎనర్జీ లెవెల్స్, మన శక్తి అనేది ఉంటున్నాయి. ఇది డయాబెటిక్ కి, వెయిట్ లాస్ కి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఫైబర్ బాగుంటుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ రైస్ 10 గంటలు నానబెట్టాలి. తర్వాత ఇది కుక్కర్ అనేది వాడకూడదు అన్నట్టు. ఇంత వాల్యూడ్ కెమికల్స్ చేయకుండా వాల్యూడ్ ఫుడ్
డబ్బులు ఎక్కువ కూడా అవుతుంది దీనికి. ఓకే. జనరల్ రైస్ మీద వస్తే ఇది కొంచెం ఎక్కువ ఖరీదు ఉంటుంది అండి. ఇట్లాంటివన్నీ తీసుకొని కష్టపడి పండించినవి కొనుక్కొచ్చినవి తీసుకొచ్చి కుక్కర్లో వేస్తే ఇంకా దీంట్లో రిజల్ట్ అనేది ఉండదు. కుక్కర్ అనేది కూడా బయట నుంచి మనకు వచ్చినటువంటి డేంజరస్ ఒక పదార్థం మెటల్ అని చెప్పొచ్చు. ఇది గాలి వెలుతురు తగలకుండా వండుతాయి అన్నట్టు. కుక్కర్ అనేది టైట్ మూత పెట్టి ఉంటుంది, దానికి విజిల్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే గాలి వెలుతురు తగలకుండా ఏ వంట వండినా సరే అది విషయంతో సమానం అని చెప్పి వాగ్భటాచార్యులు ఎంతమంది ఋషులు మనకున్నారు అన్నట్టు. ఇది లాస్ట్ కలియుగ ముందు రాసినటువంటి వాగ్భటాచార్యులు అష్టాంగ యోగం, అష్టాంగ హృదయం అని చెప్పి ఈ మన ఆరోగ్య సూత్రాలు అదే డే టు డే లైఫ్లో మనం ఇందాక మాట్లాడినవన్నీ కూడా ఆ సూత్రాల్లో ఉన్నాయి అన్నట్టు. ఈ గాలి వెలుతురు తగలకుండా ఏ వంట వండినా సరే అది విషం. అవి కుక్కర్ కాకుండా ఇది 100% మట్టి పాత్రలు ఉంటుంది. దీని రిజల్ట్ రావాలనుకుంటే దాని నెక్స్ట్ ఏంటంటే కంచు కానీ ఇత్తడి కానీ 97% అని చెప్తున్నారు అన్నట్టు. ఆ తర్వాత 13% వచ్చేసి స్టీల్ అన్నట్టు. ఈ అల్యూమినియం, ప్రెషర్ కుక్కర్ ఇవి ఉపయోగం కాకుండా మైనస్లో ఉంది మేడం, నెగిటివ్లో ఉన్నాడు. మనం తీసుకున్న ఇప్పుడు 100 మార్కులకి 90 మార్కులకి 30 మార్కులకి ఇది మైనస్ అన్నట్టు. ఈ ప్రెజర్ అనే కుక్కర్ అనే దాన్ని మామూలు కుక్కర్ అని పిలవరు, దాన్ని ప్రెజర్ కుక్కర్ అని పిలుస్తారు. ప్రెజర్ మీన్స్ ఒత్తిడి అన్నట్టు. మనం కింద మంట పెట్టేసి పైనుంచి క్యాప్ పెట్టేసి ఎప్పుడైతే వంట వండుతున్నామో ఆ ప్రెజర్కి అది ఏం చేయలేక మెత్తగా అవుతుంది, ఉడకదు అన్నట్టు. ఉడకడానికి మెత్తగా అవడానికి చాలా డిఫరెన్స్ అని చెప్తారు అన్నట్టు. ఆ తర్వాత మనం టైం సరిపోవట్లేదు అడావుడి అని చెప్తున్నారు కనుక ఇది మనం సహజంగా మనకు 9 నెలలు అయిన తర్వాత గర్భం దాల్చిన తర్వాత డెలివరీ అవుతుంది అని మనకు లెక్కలు. మన 9 నెలలు కాదు, మనకు అర్జెంట్ పని ఉంది 8 నెలలకు 7 నెలలకు కావాలంటే ఎంత డిస్టర్బ్ అవుతుందో సేమ్ అదే విధంగా మనం తీసుకున్న ఆహారము రోజుకు 3 సార్లు తీసుకుంటాము. 3 సార్లు మనం అంత డిస్టర్బ్ చేసి తీసుకుంటున్నాం అన్నట్టు. ఆ ప్రెజర్ అనే దాని వల్లనే మనకు బీపీలు రావడం జరిగింది. ఇందాక బీపీ, షుగర్ ఇవన్నీ లిస్టులు అంతా కూడా ఇందులోనే వచ్చినాయి అన్నట్టు, ఈ కుక్కర్లో నుంచే వచ్చాయి. కుక్కర్లో వాడుతూ ఉంటే మీరు ఏ పదార్థాలు తీసుకున్నా సరే 3 నెలల నుంచి 6 నెలలు రెగ్యులర్గా కుక్కర్ తింటూ ఉంటున్నట్టయితే ఖచ్చితంగా మోకాలు నొప్పులు, గ్యాస్ ప్రాబ్లము, ఇంకా డయాబెటిక్ ఇవన్నీ వరుసగా ఇవి ఇంటర్లింక్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఒకటి వచ్చిందంటే దాని తర్వాత మిగతా కూడా చైన్ సిస్టమ్ లాగా వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. కుక్కర్ మానేసి ఇదే 6 నెలల టైం నేను ఇందాక 6 నెలలు అనేది ఏంటంటే బాడీ లోపల చేంజెస్ జరుగుతాయి అన్నట్టు. బాడీలో చేంజెస్ జరగడానికి 40 రోజులు టైం మండలము అంటారు అన్నట్టు. సో నవారా రైస్ ను వాడాలి అంటే కనుక ఉడికించాలి అనుకుంటే కనుక మట్టి పాత్రలు 100% మట్టి పాత్రలు లేవు ఇత్తడి కంచు. అదైనా ఎర్లీ మార్నింగ్ టైంలో తీసుకుంటే అన్నంలాగా తీసుకుంటే మార్నింగ్ మనకి ఎట్లా కూడా డైజెషన్ సిస్టమ్ బాగా యాక్టివ్ ఉంటుంది అరుగుదలకి. మార్నింగ్ మనం బయటకు వెళ్తాము, బాక్స్ జరుగుతుంటుంది. మధ్యాహ్నం భోజనం కూడా స్కిప్ చేయొచ్చు తర్వాత అది ఈవినింగ్ వరకు నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే గంజి వార్చుకోవాలని చెప్తున్నాను. బియ్యం వండుకునే పద్ధతి ఏంటంటే ఏ బియ్యం వండినా సరే ఎసర్లో వేసి గంజి వార్చుకోవాలని చెప్తున్నాను. ఇది పూర్వం రోజులు అట్లాగే ఉండేవాళ్ళు, కలికుండ పెట్టేది, కళ్యాణం వేసేది, అవన్నీ ఉండేవి అంటుంది. ఇవన్నీ కూడా ప్రోబయోటిక్ కలి అనేది. ఇప్పుడు సైన్స్లో మెడిసిన్స్లో అవన్నీ తీసుకుంటాం కానీ పూర్వంలో అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు అందరూ కూడా 100-120 సంవత్సరాలు హాయిగా ఎందుకు బతికేవారు అంటే ఇట్లాంటి ఫుడ్డే తీసుకునేవాళ్ళు అన్నట్టు. పొయ్యి కూడా ఉప్పు వేసుకోను, కానీ మిర్చి చిన్న మిర్చి వేసుకొని మళ్ళీ దాన్ని ఈవినింగ్ తీసుకున్నాం. చాలా మంచి ప్రోబయోటిక్ మనం తెలుసుకుందాం అండి, కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసుకుందాము. రైట్, అంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆరోగ్య సూత్రాలు, నియమాలు పాటించాలో కొంతవరకు తెలియజేసినందుకు, అండ్ మనం తీసుకునే ఫుడ్ ఏ రైస్ తీసుకోవాలి, ఈ లైన్ అంతా ఏం చెప్తామంటే ఆహారమే ఔషధం, వంటిల్లే వైద్యశాల. ఓకే, మనం సెకండ్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.